చేవేల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు అమలు చేసే పథకాలపై ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిక్లరేషన్ ప్రకటించారు. इतनी बड़ी तादाद में आप यहाँ पर जमा हुए हैं इसीलिए कि यहाँ जो केसीआर की सरकार है उसको उखाड़ फेंकने के लिए आप लोग यहाँ पर जमा हैं। और मुझे बड़ा दुख होता है कि तेलंगाना के लिए बहुत लोग लड़े, सिर्फ किसी एक का नहीं या एक ही आदमी कोई सेक्रीफाइस नहीं किया। इस मंच पे बैठे हुए सभी लोग तेलंगाना के लिए लड़े हैं, आप लड़े हैं, सभी लोग लड़े हैं। तभी सोनिया गांधी जी ने आपकी बात को मानकर तेलंगाना स्टेट अलग कर दिया और इंडिपेंडेंट करके आज दिया है। लेकिन चंद लोग ये समझते हैं। చేవేల సభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్లికార్జున ఖర్గే తొలుత సభా వేదిక ప్రజాయుద్ధ నౌక గద్దర్కు నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఖర్గే నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్దమయ్యారని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియా గాంధీతో ఫోటో దిగారని, ఆ తర్వాత బయటకు వచ్చి మాట మార్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పీకి పారేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో దోస్తీ ఉందన్నారు. ఆదివారం రోజు అమిత్ షా ఖమ్మం వస్తున్నారని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే బీఆర్ఎస్ పై అమిత్ షా విమర్శలు చేయరని అన్నారు. కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి వాటిని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. इतनी बड़ी तादाद में आप यहाँ पर जमा हुए हैं इसीलिए कि यहाँ जो केसीआर की सरकार है उसको उखाड़ फेंकने के लिए आप लोग यहाँ पर जमा हैं। और मुझे बड़ा दुख होता है कि तेलंगाना के लिए बहुत लोग लड़े, सिर्फ किसी एक का देन नहीं या एक ही आदमी कोई सेक्रीफाइस नहीं किया। इस मंच पे बैठे हुए सभी लोग तेलंगाना के लिए लड़े हैं, आप लड़े हैं, सभी लोग लड़े हैं। तभी सोनिया गांधी जी ने आपकी बात को मानकर तेलंगाना स्टेट अलग कर दिया और इंडिपेंडेंट करके आज दिया है। लेकिन चंद लोग ये समझते हैं तेलंगाना उनके वजह से ही आया है। अरे तेलंगाना जो बना जनता के वजह से बना, आपके वजह से बना, कांग्रेस के नेताओं के वजह से बना, तो उनकी पार्टी कहाँ थी?
తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ను ప్రకటించారు. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు. లంబాడి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దళిత గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు 6 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఎస్సీల కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 750 కోట్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. 10వ తరగతి పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పాస్ అయిన దళిత గిరిజన విద్యార్థులకు 25,000, పీజీ పాస్ అయిన ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు 1,00,000 ఇస్తామని డిక్లరేషన్లో ప్రకటించారు. గడ్డ మీద నుండి ఏ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుందో విజయవంతమై 2004న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. అదే గడ్డ మీద ఈ డిక్లరేషన్ చదవడం నా జన్మ ధన్యమైంది. నా దళిత గిరిజనులకు అండగా నిలబడే అవకాశం మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నాకు ఇచ్చారు. ఈ డిక్లరేషన్ ఈ రోజు ప్రకటించబోతున్న మిత్రులారా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వాళ్లకు సముచితమైన స్థానము చట్టబద్ధత కల్పించాడు. కానీ చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు 18%, అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయాస్తం. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశానన్నారు. తొలుత కాంగ్రెస్ లో వైఎస్ఆర్ పాదయాత్ర చేశారని, తర్వాత తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లానన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలన్నీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.